హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా చెల్లెల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి. సో దాని భాగంగా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పసుపు రోజు చేసే ఒక స్వీట్ అయితే తయారు చేయబోతున్నాం అన్నమాట. అది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఈ వీడియో. ఇంకొకటి ఫ్రెండ్స్, వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి బికాజ్ ఆఫ్ కొంచెం పెళ్లి పనులు ఉండడం వల్ల లేట్ అయిందన్నమాట. ఇప్పటి నుంచి అయితే లేట్ అవ్వవు, ప్రతి ఒక్క వీడియో టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనది వేరే ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో అయితే షార్ట్ ఫిలిమ్స్ అయితే వస్తాయన్నమాట. ప్రజెంట్ అయితే షూటింగ్లో ఉంది షార్ట్ ఫిలిం ఒకటి, దాని అప్డేట్ కూడా చెప్తాను దీంట్లోనే. సో ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం చేస్తున్న అప్పడాలకి అయితే తీసుకున్న పిండి అయితే గోధుమ పిండి ఫ్రెండ్స్. ఈ గోధుమ పిండిలో మనం కొంచెం సాల్ట్, వాటర్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే మనం తీసుకున్నది 5 kgs ఆటా అయితే తీసుకున్నాము. ఈ ఆటాలో ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే కలుపుకున్నాం అనమాట. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఎందుకు తీసుకున్నాము అంటే, మనం లాస్ట్లో పంచదార అయితే కలుపుతాం అనమాట. పంచదార కలిపినప్పుడు టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే కలుపుకుంటాము. అదే మిక్స్ చేస్తున్నాను. దాంట్లో సాల్ట్ మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనం కలుపుకుంటూ వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి వాటర్ అయితే వేసుకోకండి. పలచబడితే మనం చేసుకునే అప్పడాలు అయితే కుదరవు దీనికి. సో కొంచెం హార్డ్గానే ఉండాలి. సో వాటర్ వేసుకునేటప్పుడు లైట్గా కలుపుకుంటూ మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. సో అలా కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ప్రజెంట్ అయితే కొంచెం వాటర్ వేసాము. ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం మళ్ళీ సరిపోకపోతే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. మరీ వాటర్ ఎక్కువ వేసి ముద్దగా చేసుకోకుండా కొంచెం హార్డ్గా చేసుకోండి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలానే, కాకపోతే ఇంకొంచెం హార్డ్గా కలుపుకోవాలి. దీనికి చపాతీ పిండి కొంచెం స్మూత్గా రావడానికి కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. దీనికి అంత వాటర్ అయితే అవసరం లేదు, లైట్గా వాటర్ అయితే సరిపోతుంది. ఇది ఒకేసారి 5 kgs కాబట్టి కలపడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనేం చేశానంటే, కొంచెంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం కలుపుకుంటుంటే మనకి ఈజీగా ఉంటుంది. వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనకి తెలుస్తుంది అనమాట. అది సరిపోతుందా లేదా అనేది అయితే తెలుస్తుంది. సో నేను అలా అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రాసెస్ అలా కలుపుకున్నాను. ఇవన్నీ వాటర్తో కలుపుకున్న తర్వాత ఏంటంటే, మొత్తం మళ్ళీ ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే వాటర్ వేసి కలుపుతున్నాను. సగం అయిపోయింది, ఇంకొంచెం ఉంది. ఇదంతా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ వేసేసి కలుపుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఆఖరికి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ప్రతి ఒక్క ముద్దకి కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్, 2 teaspoons ఆయిల్ వేసుకొని ప్రతి ముద్ద కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉండడానికి అనమాట. ఎందుకంటే అప్పడం మనకు జారాలి కదా, అప్పడం ప్రెస్ చేసేటప్పుడు మనకి స్మూత్నెస్ ఉండాలి జారడానికి. కొంచెం హార్డ్గా ఉంటే మరి అప్పడం జారదు కదా. సో దానికోసం ఏం చేస్తామంటే ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటాం దీనికి. సో అలా ఆయిల్ యాడ్ చేసుకొని ప్రతి ఒక్క ముద్దకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేసే ప్రతి ఒక్క షేర్కి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫైనల్గా అయితే ముద్దలు అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఆటా అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేసుకోవడానికి అయితే మైదా పిండి అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మైదా పిండి కొంచెం ఈజీగా స్మూత్గా సాగదీస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మైదా పిండిని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట.
మనం చపాతీలు చేసుకోవడానికి ఎలాగైతే ఉండలు కట్టుకుంటామో అలా ఉండలు కట్టేసుకోవాలి దీన్ని. ఈ ఉండలు అనేది కూడా ఆరకుండా కొంచెం ఒక తడి బట్ట తీసుకొని బనీన్ క్లాత్ టైప్లో తీసుకొని ఇది ఆరకుండా దాని మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ తడిగా కాకుండా కొంచెం మీడియంగా అంటే నీళ్ళలో ముంచి పిండి వేసిన తడి బట్ట ఉంటుంది కదా, అదైతే సరిపోతుంది దానికి. యూజువల్గా మనం ఆ ఫ్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. సో ఆ ఫ్యాన్ గాలి వల్ల తడి ఆరకుండా ఉండడానికి మనం ఆ క్లాత్ అనేది యూజ్ చేస్తే కొంచెం మనకి పిండి అనేది కొంచెం తడిగా ఉంటుంది. సో మనకి అప్పడాలు రుద్దుకోవడానికైనా కానీ కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి క్లాత్ యూజ్ చేయండి. మరీ వెట్ క్లాత్ కాకుండా మరీ డ్రై క్లాత్ కాకుండా కొంచెం మీడియంలో క్లాత్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ప్రెస్సింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఆ క్లాత్ని అయితే యూజ్ చేయండి. ప్రింట్ అయితే ప్రెస్సింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆరబెట్టాలన్నమాట ఎండలో. ఒక 2 to 3 hours అది ఆరబెడితే సరిపోతుంది మంచి ఎండలో. లేదా కొంచెం లైట్గా ఉంటే ఆ ఎండలో అయితే ఒక 3 to 4 hours ఆరబెడితే సరిపోతుంది. మాకైతే ఈరోజు ఎండ సావ దుబ్బేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఒక 1 hour అయితే ఎండబెడితే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము. ప్రజెంట్ అందుకని చెప్పేసి 4-5 కూర్చొని ఒకేసారి ప్రెస్సింగ్ అయితే చేసేస్తున్నాము. ప్రజెంట్ కొంచెం ఎండబెట్టడానికి అయితే తీసుకొచ్చాము. అంటే మా చెల్లెలు మా అత్తయ్య ఏమో అంటే అదే పట్టా వేస్తున్నారనమాట, కవరు, ప్లాస్టిక్ కవరు ఎండబెట్టడానికి. సో ఇది వేసి దీని మీద కొంచెం ఎండబెట్టాలి. బట్ మనకి ఆ రోజు ఏంటంటే ఎండతో పాటు గాలి కూడా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. సో దానికోసం అని చెప్పేసి ఆ కవర్ అయితే ఉండట్లేదు అని చెప్పేసి దాన్ని ప్లేస్ అయితే మార్చామన్నమాట మళ్ళీ. సో ఇక్కడికి మార్చిన తర్వాత మళ్ళీ గాలికి ఎక్కడ ఎగిరిపోతుందేమో అని చెప్పేసి చుట్టూ రాళ్ళు పెట్టేసి అయితే గట్టిగా బందోబస్తు అయితే చేసేసాము. ప్రజెంట్ అయితే అప్పడాలను అనేవి ఎండబెడుతున్నాం అనమాట. ఇవి ఎండిన తర్వాత దీన్ని మళ్ళీ దీని మీద ఉన్న ఆటను అయితే దులుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మైదా పిండితో చేసుకుంటాం కదా, ఆ మైదా పిండి అనేది దాని మీద అలానే ఉండిపోతుంది. సో దాన్ని దులుపుకోవాలి. అది దులుపుకున్న తర్వాత వేయించుకోవాలన్నమాట. మేమైతే ఎండబెట్టడానికి ఒక 3 to 4 times అయితే తిరిగామన్నమాట పైకి కిందకి. ఎందుకంటే 5 kgs ఆట ఒకేసారి అయితే ఎండిపోవు కదా, ఒకేసారి అయితే ఎండడానికి మనకి ప్లేస్ సరిపోదు, దానికి ప్లేస్ ఎక్కువ కావాలి. బట్ మనకేందంటే ఆ రోజు వాతావరణం కూడా కొంచెం ఎండగా ఉన్నా కానీ గాలి అనేది సహకరించలేదు. 3 to 4 times అయితే కిందకి మీదకి తిరగడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే. సో ఎండబెడుతున్నాం అనమాట. ఇవి ఎండిపోయిన తర్వాత అయితే అప్పడాలు ఇలా ఉంటాయి. ఈ ఎండబెట్టిన అప్పడాలకి మనం చెప్పాను కదా మైదా పిండి అనేది దులుపుకోవాలి. లేకపోతే నల్లగా నూనెలో ఉంటుంది కదా, ఆ నల్లదనం అనేది అప్పడాలకు కూడా అంటుకొని మనకి చేసుకునే పిండి కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది వేయించుకునేటప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. కొంచెం బ్లాక్ వచ్చినా కానీ కొంచెం షేడ్ మారినా కానీ టేస్ట్ మారిపోతుంది. అలాగే మనం చేసుకుంటున్న స్వీట్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. సో దానికోసం వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, గోల్డెన్ కలర్ లాగా. ఆ గోల్డెన్ కలర్ అయితే మనకి స్వీట్ బాగుంటుంది, అలాగే స్ట్రెచ్చర్ కూడా బాగుంటుంది అనమాట. ఈ అప్పడాలు ఇలా వేయించుకొని దీన్ని నల్లగొట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా. ఎందుకంటే మనం పౌడర్లా చేస్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మనకి ముద్దగా మారుతుంది. సో అలా ముద్దగా అవ్వకుండా ఉండడానికి నూనెలోంచి తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా చల్లారించిన తర్వాత ఇలా మనం దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత ఏం అవుతుందంటే మనకి కొంచెం ఫైన్ పౌడర్గా అవుతుంది. దీన్ని మిక్సీలో పట్టుకోవాలన్నమాట. దీన్ని మిక్సీలోకి పట్టుకుంటే మనకు వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట. ఈ పౌడర్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం షుగర్ అనేది కలుపుకోవాలి. మనం 5 kgs ఆటా తీసుకున్నాం కాబట్టి ఒక 3.5 kgs షుగర్ అయితే సరిపోతుంది దీనికి స్వీట్నెస్. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్ ఫ్రెండ్స్.
సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్, పంచదార ఇలాచీ పౌడర్ కలుపుకున్న తర్వాత ఇలా అయితే ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి ఇలా ప్యాకింగ్ అయితే చేసుకుంటాం దీన్ని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసరికి. అందరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.